హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి మామిలాల. మన జర్నీలో మనం టైప్స్ ఆఫ్ హ్యాండ్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ భాగంలో ఇవాళ మనం తెలుసుకోబోయే హ్యాండ్ ఏదంటే మొనదేళ్ల హస్తము అని అంటారు. దాన్నే మనం ఏమంటామంటే ఐడియలిస్టిక్ హ్యాండ్ అని అంటారు, పాయింటెడ్ హ్యాండ్ అని అంటారు. అంటే మనకి పాయింట్ చేయటం, మనం పిన్ పాయింట్ చేయడానికి ఇలా వేలులా పెడతాం కదా, అందుకనే ఆ చెయ్యి అనేది ఎలా ఉంటుందంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వేళ్ళు కూడా చాలా పొడవుగా ఉంటాయి. ఇంకా గోళ్ళు వచ్చేసరికి చాలా నిగారింపుగా ఉంటాయి. చేయి పరిమాణం తక్కువ, వేళ్ల పరిమాణం ఎక్కువ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఇలా షార్ప్గా ఇలా పెట్టినట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా చెక్కితే లాస్ట్ షార్ప్నెస్ ఎలా వస్తుందో వీళ్ళకి ఆ చేతి వేళ్ళు అనేవి అలా ఉంటాయి. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆదర్శ హస్తము అంటారు. తర్వాత సాత్విక హస్తము అని అంటారు. వేళ్ళన్నీ కూడా అనుపాతంలో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే పక్కకి కాస్త వంగినట్టుగా ఉంటాయి. అంటే చూడడానికి ఏంటంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది. ఆ పీపుల్ కూడా ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది మనదైన హస్తం అనేది. మనకి జనరల్గా హ్యాండ్ ఇలా తీసుకుంటే ఏంటంటే ఈ షార్ప్నెస్ అనేది అలా ఉంటుంది. గోల్డ్ కూడా ఏంటంటే మనకి చాలా అంటే చూడగానే ఒక ఫ్లరిష్నెస్గా అలా కనిపిస్తాయి అన్నమాట. చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. చేయి పరిమాణం తక్కువ, వేళ్ల పరిమాణం ఎక్కువ అని ఉంటుంది. ఈ వెనకాల భాగం కూడా కొంచెం మందపాటిగా ఉంటుంది. ఇది మొనదేళ్ల హస్తము ఫీచర్స్ అయితే ఇలా ఉంటాయి. మొనదేళ్ల హస్తం వాళ్ళ హ్యాండ్ కనుక జాపితే ఇలా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక తర్వాత స్వభావము. జనరల్గా ఆదర్శ హస్తము వీళ్ళని కనుక తీసుకుంటే ఫస్ట్ పాయింట్ అంటే మనకి పేరులోనే ఉంది, అందరికీ ఆదర్శనీయంగా ఉంటారు. అంటే గుణగణాలు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇంకొకటి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. శుచి శుభ్రత అనేది పాటిస్తూ ఉంటారు, చాలా నీట్గా ఉంటారు. ఇంకొకటి మంచి నడవడిక అనేది ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏంటంటే ఏదో ఒక జ్ఞానం నేర్చుకోవాలి అని ఎక్కువ కూడా నాలెడ్జ్ సీకింగ్ ఫీల్డ్లో ఉంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకున్న ఇంకొక పాయింట్ ఏంటంటే జనరల్గా ప్రిపరేషన్ అనేది బాగుంటుంది. వాళ్ళకి ఏ పని అప్పు చెప్పినా సరే ఫస్ట్ పాయింట్ A to Z అనేది కూడా ఒక మంచిగా ఒక్కొక్క పేపర్ మీద అలా రాసుకుంటూ వస్తారు అనమాట. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు శుచి శుభ్రత ఎక్కువ పాటిస్తారు. అలాగే అవతల వాళ్ళు కూడా అలా ఉండాలని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఈ ఐడియలిస్టిక్ హ్యాండ్కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువగా కూడా తత్వవేత్తలు, జ్ఞానులు ఎక్కువ ఉంటూ ఉంటారు. తర్వాత పొలిటీషియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. అంటే జనరల్గా చూడండి వీళ్ళు ఎక్కువగా పబ్లిక్ పర్సన్స్ కింద ఉంటారు. వీళ్ళకున్న ఒకే ఒక్క మైనస్ ఏంటంటే లౌకిక జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే సోషల్ సర్వీస్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. మనకి చాలా మంది అలా కనపడుతూ ఉంటారు. అంటే కొంతమంది చూడండి ఇంట్లో యాక్టివిటీ పనులు అలాంటివి ఏమి చేయరు, బట్ బయట ఏంటంటే నలుగురు దృష్టిలో ఎక్కువ పడుతూ ఉంటారు. పబ్లిక్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే పబ్లిక్ పర్సన్గా చలామణి అవ్వడానికి వాళ్ళు పుడతారనమాట. అంటే వాళ్ళు ఉత్తమమైన టూల్ కింద ఉపయోగపడాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. అంటే సొసైటీకి ఏంటంటే ఒక మంచి సాధన కింద ఉపయోగపడాలని వీళ్ళు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో అది మళ్ళీ వెళ్తుందా లేదా, అది అంటే మనం నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లో ఏంటంటే మేము ఏదైతే చెప్పామో అది పక్క వాళ్ళకి వెళ్తుందా లేదా అని రీచెక్ కూడా చేసుకుంటారు. అందుకని వీళ్ళు ఏంటంటే ఒక రకంగా పర్ఫెక్ట్, మనకి మిస్టర్ పర్ఫెక్ట్ అని ఎలా అయితే చెప్తామో అలా పర్ఫెక్ట్గా ఉండడానికి వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత ఎక్కువగా ఒంటరితనాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మామూలుగా అంటే జనరల్గా చెప్పాలంటే ఇంట్రోవర్ట్స్గా ఉంటారు. అంటే వాళ్ళగా వాళ్ళు రాసుకోవటం, గుణించుకోవటం, అలాగా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాం, ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండటం, అలా ఉంటూ ఉంటారు. ఇంకా జనరల్గా వీళ్ళు సెటిల్ అయ్యే ఫీల్డ్ ఎలా ఉంటుందంటే పొలిటీషియన్స్ కింద ఉంటారు. అది జనరల్గా మనం పబ్లిక్ పర్సన్స్ కింద చెప్పాలంటే పొలిటీషియన్స్ కింద ఎక్కువగా ఉంటారు ఈ ఐడియలిస్టిక్ హ్యాండ్ వాళ్ళు. తర్వాత అర్చకులు ఉంటారు. రహస్య విద్య ఏదైతే ఉందో, అంటే ఏదైతే ఈ జ్యోతిష్యం కానీ, సాముద్రికం కానీ, ప్రశ్నాశాస్త్రం కానీ, లకోటా శాస్త్రం కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వీళ్ళు ఆరితేరి ఉంటారు. ఇంకా తర్వాత పండితుల కింద ఉంటారు. ఎక్కువగా కూడా మనకి ఐడియలిస్టిక్ హ్యాండ్ వాళ్ళు నేత్ర నిపుణుల కింద ఉంటారు. అంటే మనకి వైద్యానికి సంబంధించి కూడా ఎక్కువగా ఈ ఐడియలిస్టిక్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు. ఎక్కువగా సర్జన్స్ ఉంటారు. తర్వాత నౌకా విభాగం వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కవులు ఉంటారు. అంటే జనరల్గా చూడండి కవులు కానీ రచయితలు కానీ వాళ్ళు ఎక్కువ ఇంట్రోవర్ట్స్ ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఒక ఎన్విరాన్మెంట్ని ఏర్పరచుకుని
దానికి తగ్గట్టుగా వాళ్ళు రాసుకుంటూ ఉంటారు అనమాట. సో జనరల్గా ఈ హస్తాన్ని ఎలా చెప్తారంటే ఒక పబ్లిక్ హస్తం కింద చెప్తారు జనరల్గా. అంటే ఒక పబ్లిక్ ఎలా అయితే ఉపయోగపడతారో వీళ్ళు ఆ టూల్ కింద అలా, అంటే ప్రజలందరూ మెచ్చే ఒక సాధనం కింద అలా ఉంటారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఐడియలిస్టిక్ హ్యాండ్కి సంబంధించిన మెయిన్ విషయాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. తర్వాత క్లాస్లో ఏంటంటే నెక్స్ట్ వచ్చే హ్యాండ్ గురించి మనం తెలుసుకుందాం. నమస్తే.